సో ఇది వచ్చి ఇదంతా ఫిల్ చేస్తుంది అనమాట మార్కెట్ కంప్లీట్గా. ఇదంతా ఫిల్ చేస్తుంది. ఇది బ్రేక్ చేసింది. అండ్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే వీక్లీ టైం ఫ్రేమ్లో పోయి ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో పోయి ఓకే 1:1 ఏమైనా కుదురుద్దేమో డ్యామ్ షూర్. చూద్దాం ఒకసారి చార్ట్ పొజిషను. నెక్స్ట్ 1 కదా, ఇంకా ఎక్కువ కుదురుద్ది. ఇప్పుడు ఎంటర్ అయిపోవచ్చు ఇంకా. సో ఆల్మోస్ట్ 1:2 ఆపర్చునిటీ అనమాట ఇది. ఇదంతా ఫిల్ అవ్వడానికి ఆస్కారం చాలా చాలా ఎక్కువగా ఉంది. టైం ఫ్రేమ్ కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, ఈ స్వింగ్ మూమెంట్ కూడా చూసుకోవచ్చు మనము. అలాగే ఇంకా హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఎంత స్ట్రాంగ్గా మార్కెట్ కిందకి చేసుకుంటూ వెళ్తున్నది కూడా గమనించుకోవచ్చు. ఎంత స్ట్రాంగ్గా ఉందన్నది ఒకసారి ఈ క్యాండిల్ కానీ చూడండి. ఈ లెవెల్ని అయితే బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి కిందకి వెళ్తుంది. ఎంత కింద వరకు వెళ్ళుద్ది అనేది కనుక నిజంగా ఇక్కడ ఎక్కడైనా నిజంగా సపోర్ట్ ఉందా అని అంటే కనుక లేదు, కంప్లీట్లీ డౌన్ అనమాట. సో కంప్లీట్లీ న్యూలో కిందకి వెళ్తుంది. అయితే ఇంత కిందకి వెళ్ళిపోతుంది కదా, కొత్తగా హైస్ ఆర్ లోస్ క్రియేట్ చేసుకుంటుందా అంటే అట్లేం లేదు. ఆల్రెడీ అక్కడి వరకు వెళ్ళింది, ఇంకోసారి వెళ్తుంది అంతే. ఆల్రెడీ ఒకసారి అయితే